ఈరోజు ప్రాధాన్యత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ విజ్ఞాని జన్మదినం. ప్రపంచంలోనే ఎక్కువ చదువుకున్న మహానుభావుడు విజ్ఞాని. ఈయన జన్మదినం సందర్భంగా ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ప్రపంచ విజ్ఞాన దినంగా ప్రకటించింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచం యావత్తు అనేక దేశాలలో ఈయన జన్మదినం పురస్కారాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన బాగా చదువుకున్నాడు కాబట్టి భారత రాజ్యాంగాన్ని, ఆధునిక భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించిండు. ఆ రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో రూల్ ఆఫ్ లా, మనుషులందరూ సమానమే, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలు రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల అనేక పీడిత దాడిత కులాలకు సమానమైన హక్కులు పొందుపరచడం వల్ల ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. రాజ్యాంగం లిఖితపూర్వకం ఉండడం వల్ల, దృఢంగా ఉండడం వల్ల ఈరోజు అస్థిరత్వం లేదు దేశంలో. ఇక మరో మహానుభావుడు జార్జ్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కిరటం. ఈయన 1972 ఏప్రిల్ 14వ తారీఖున యూనివర్సిటీలో ఆధిపత్య పౌరుల్లో చంపబడ్డాడు. ఈయన కూడా మహావిజ్ఞాని, ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్, మంచి నాలెడ్జ్, పిహెచ్డి చేసిండు. అనేక ఉద్యోగాలు వచ్చినా వదులుకొని శాస్త్రీయ విద్య కొరకు, సమాజ స్థాపన కొరకు ఆధిపత్య పౌరులు అమరుడైండు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేద ప్రజలకు సామాజిక విప్లవం తీసుకొస్తే సమాజ స్థాపన కొరకు జార్జ్ రెడ్డి అమరుడైండు. వీళ్ళను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ఈరోజు నిజామాబాద్ నగరంలో పీడిఎస్ విద్యార్థులుగా కామ్రేడ్ జార్జ్ రెడ్డికి వర్ధంతిగా, అదే సందర్భంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులుగా భారీ ర్యాలీ ప్రదర్శనను నిజామాబాద్ నగరంలో చేపట్టడం జరిగింది. ఏ సమాజ స్థాపన కొరకైతే ఏ కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా అమరులైరు, వాళ్ళ త్యాగాల ఫలితంగా వాళ్ళ ఆచరణలో ముంగడికి వెళ్లాల్సిందిగా యువతకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదే సందర్భంలో ఏ మతానికి వ్యతిరేకంగా, ఏ మనువాదానికి వ్యతిరేకంగా కామ్రేడ్ జార్జ్ రెడ్డి ఫైట్ చేశారో, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫైట్ చేశారు. ఆ మనువాదానికి వ్యతిరేకంగా యువత ముందుండి వెళ్ళాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార, హైదరాబాద్ చెగువేరా కామ్రేడ్ జార్జ్ రెడ్డి స్మరించుకుంటూ ఏ ఆలోచన కొరకైతే వాళ్ళు పాటుపడ్డారో, ఎటువంటి లింగ వర్గ భేదాలు లేని సమాజానికి కొరకైతే పాటుపడ్డారో ఆ సమాజం కొరకై, అదేవిధంగా ఎటువంటి అస్పృశ్యతలు లేని సమాజం కొరకైతే పాటుపడ్డారో ఆ సమాజం కొరకైతే పీడిఎస్ విద్యార్థులుగా ముంగడికి వెళ్ళాల్సిందిగా మేము ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ విద్యార్థి సంఘం తరఫున పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీ తీయడం జరిగింది. అదే సందర్భంలో విద్యార్థి నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై ఓరెత్తి శాస్త్రీయ విద్యా విధానం కోసము తన యొక్క గొంతు నింపినటువంటి ఉస్మానియా ఉద్యమ కెరటము స్వర్గీయ జార్జ్ రెడ్డి గారి యొక్క వర్ధంతి, ఈ రెండు కార్యక్రమాలని పురస్కరించుకొని ఇప్పుడు క్యాండిల్ ర్యాలీ తీయడం జరిగింది. జార్జ్ రెడ్డి గారు కొట్లాడింది సమాజం కోసము, శాస్త్రీయ విద్యా విధానం కోసము. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కొట్లాడింది కూడా చిన్న స్థాయిలో ఉండి కూడా బారిస్టర్ లాంటి కోర్సులు విదేశాలకు వెళ్ళి చదివి నా భారతదేశానికి నేను ఏమి ఇవ్వగలుగుతానని ఒక లక్ష్యంతో భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశంలో ఉన్న భారత ప్రజలందరికీ కూడా హక్కులు కల్పించి ఇవాళ సగర్వంగా ప్రపంచంలో తలెత్తుకొని చేసినటువంటి మహోన్నత సాంఘిక విప్లవకారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని విద్యార్థి ఉద్యమ నాయకుడు జార్జ్ రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ విద్యార్థినులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు
ప్రజలు ఇవాళ ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా ఇవాళ వారికి ఆత్మకు శాంతి చేకూరాలని వారు చేసినటువంటి ఉద్యమాలు ప్రయత్నాలని ఇవాళ స్మరించుకుంటూ పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలు కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇప్పటికి కూడా భారతదేశంలో సమాజం స్థాపించాలంటే నవతరం రావాలంటే తర్వాత ఈ యొక్క విద్యార్థి ఉద్యమాలు ఇంకా ముందుకు పోవాలంటే జార్జి రెడ్డి గారు ఎంత కృషి చేశారో ఇవాళ దాన్ని పుణికిపుచ్చుకొని ఇవాళ భారత రాజ్యాంగం నిర్మించినటువంటి ఈఎల్ అంబేద్కర్ గారు కూడా వారి కృషి కూడా గొప్పది. కాబట్టి ఈ ఇద్దరిని కూడా స్మరించుకుంటూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ తీయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విద్యార్థులందరూ కూడా దీన్ని గుర్తెరిగి వారి అమరుల బాటలో నడవాలని వారికి సందర్భంగా జోహార్లు తెలియజేస్తూ ఇవాళ శ్రద్ధాంజలి ఘటిస్తూ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇవాళ సమాజ స్థాపన లక్ష్యంగా ముందుకెళ్లాలని కోరడం జరుగుతుంది.